విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం విన్స్టన్ చర్చిల్ గురించి చర్చించుకోబోతున్నామండి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఇంగ్లాండ్ని విజయ పదం వైపు నడిపినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు విన్స్టన్ చర్చిల్. ఇతడికి చిన్నప్పటి నుండి కూడా రాజకీయ నాయకుడు కావాలి అనేటటువంటి ఆశయం ఉండేది. అతడి అధికారానికి అవధులు లేనటువంటి స్థితి కావాలి అని భావించేవాడు. ఇతడికి కాస్త నత్తి ఉండేది. రాజకీయ నాయకుడు కావాలి అంటే బాగా మాట్లాడగలగాలి, మంచి ప్రసంగికుడు కాగలగాలి. అయితే ఇతడు ఎక్కడైనా ఒక నలుగురు కనిపించారనుకోండి, వెంటనే వెళ్ళి ఆ నలుగురికి కూడా ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టేవాడు. కొద్ది కాలానికి ఇతడి ప్రసంగాలు జనం వినలేక, ఇతడు నత్తితో మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలను జనం వినలేక, ఇక ఇతడు వస్తున్నాడంటే ఇక జనం ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతూ ఉండేవారు. చర్చిలో వస్తున్నాడో వచ్చాడు అని చెప్పేసి అంటే ఇక స్పీచ్లు ఇవ్వడం మొదలెడతాడు అని చెప్పి జనం పారిపోతూ ఉండేవారు. ఈ విషయాన్ని చర్చిల్ గ్రహించాడు. మనం అద్భుతమైనటువంటి ప్రసంగికుడు కావాలి అంటే జనం మన యొక్క ప్రసంగం కోసం చెవులు కోసుకునే స్థాయికి రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నం చేయాలి. నాలో లోపం ఉందని చెప్పి, నా యొక్క ప్రయత్నాలు విఫలమవుతున్నాయని చెప్పి అతడు ఆగిపోలేదండి. అతడి ప్రయత్నానికి మెరుగులు దిద్దడం మొదలెట్టాడు. జనం లేని చోట ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. సముద్రం ఒడ్డుకు వెళ్ళి అతడు ప్రసంగాలను ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలా మాట్లాడితే బాగుంటుందని ఆలోచించడం మొదలెట్టాడు. ఇలా ప్రసంగాలు ఇస్తూ చివరికి ఏమైపోయాడు అని చెప్పేసి అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చర్చిల్ తన యొక్క ప్రసంగాలతో మొత్తం ఇంగ్లాండ్ ప్రజలందరినీ ఆకర్షించాడు. దాంతో ఇంగ్లాండ్ రాజుగారు నువ్వే ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి చర్చిల్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా చేయడం జరిగిందండి. చర్చిల్ ఇంగ్లాండ్ రేడియోలో ప్రసంగాలు చేస్తూ ఉంటే అతడు ప్రసంగాలు ఏ స్థాయిలో ఉండేవి అంటే మూలన ఉన్న ముసలమ్మ కూడా గన్న పుచ్చుకుని యుద్ధ మైదానానికి పరిగెడుతూ ఉండేది. అంత అద్భుతమైనటువంటి ప్రసంగికుడైపోయాడు. నా ప్రసంగాలు జనం వినడం లేదు కదా, నాకు నత్తి ఉంది కదా అని చెప్పి అతడు తన యొక్క ప్రయత్నాన్ని ఆపలేదండి. తన యొక్క లోపాలని సరిచేసుకుని తన యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగించాడండి. మనం ఏమనుకుంటామంటే ఎవడైనా ఒకడు విజయం సాధిస్తే అతడికి అన్ని అవకాశాలు కలిసి రావటం వల్ల విజయం సాధించాడేమో అనుకుంటాం. అది తప్పండి. అతడు ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించడం వల్ల విజయం సాధించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం చర్చిల్ ఎంత గొప్ప ప్రసంగికుడయ్యాడు అంటే అతడి యొక్క ప్రసంగాలని ద గ్రేట్ స్పీచెస్ ఆఫ్ చర్చిల్ అని ఎప్పటికీ కూడా అమ్ముతూ ఉంటారన్నమాట. అంత గొప్ప ప్రసంగికుడైపోయాడండి. ఇక చర్చిల్ జీవితంలో మరో ముఖ్యమైన సంఘటన ఏమిటంటే అతడు చిన్నప్పుడు ఒక ప్రమాదంలో ఒక బావిలో పడిపోవడం జరుగుతుంది. అటువైపుగా వెళుతున్నటువంటి ఒక పేద వ్యక్తి, పేద రైతు చర్చిల్ని రక్షిస్తాడు. రక్షించి చర్చిల్ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొచ్చి చర్చిల్ని అప్పగిస్తాడు. చర్చిల్ యొక్క తల్లిదండ్రులు మంచి ధనవంతులు. ఆ పేద రైతుతో ఏమంటారంటే, నువ్వు మా యొక్క ప్రాణప్రదంగా ఉండేటటువంటి మా కొడుకుని రక్షించావు, చర్చిల్ని రక్షించావు, కాబట్టి నేను మీకు ఎంత డబ్బు కావాలో అడగండి, అంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ పేద రైతు అంటాడు, లేదండి ఇది కేవలం నేను మానవత్వంతో చేశాను, ఎదుటివారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చేశాను అంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి అతడు ఇష్టపడకపోతే చర్చిల్ యొక్క తండ్రి ఆ పేద రైతుతో ఏమంటాడంటే, అలా అయితే నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాడు. నాకు ఒక కొడుకండి అంటే, అయితే నీ కొడుకుని నా దగ్గరికి పంపించు, నేను అతడికి అద్భుతమైనటువంటి విద్యను అందిస్తాను, నేనే ఖర్చు పెట్టి అతన్ని చదివిస్తాను అంటే దానికి ఆ రైతు అంగీకరిస్తాడు. చివరికి ఆ రైతు యొక్క కొడుకుని చర్చిల్ యొక్క తండ్రి చదివించాడు. ఆ రైతు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో అతడే పెరిగి పెద్దవాడై ఏమయ్యాడు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయ్యాడు. పెన్సిలిన్ని కనుగొనడం జరిగిందండి. చర్చిల్ చివరి దశలో అనారోగ్యం పాలైనప్పుడు ఏ మందు వేస్తున్నా సరే తగ్గకపోతే అలాంటప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో అతడి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుందండి. మనం చేసేటటువంటి మంచి తిరిగి మనకి ఏదో ఒక రూపంలో రావటం జరుగుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇక
చర్చిల్ జీవితంలో మనం పట్టించుకోకూడని అంశాలు ఏమిటి అంటే అతడు చాలా గర్విష్టి, అధికార దాహం కలిగినటువంటి వాడు. యాక్చువల్గా చర్చిల్ భారతదేశానికి 1896 నుంచి 98 దాకా ఒక సైనిక అధికారిగా వచ్చి ఇక్కడ ఉండడం అనేది జరిగిందండి. భారతదేశానికి స్వాతంత్రం రావటం చర్చిల్కి అసలు ఇష్టం ఉండేది కాదు. గాంధీ గారిని అర్ధనగ్న ఫకీరు అని చెప్పి దూషించడం జరిగింది చర్చిల్. సో అయితే చర్చిల్ జీవితం నుంచి మనం తీసుకోవలసినటువంటి స్ఫూర్తి, ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. సాధారణమైనటువంటి స్థితి నుంచి, అవమానకరమైనటువంటి స్థితి నుంచి చర్చిల్ తన యొక్క ప్రసంగాలను మెరుగుపరుచుకుని తన వదలనటువంటి బర్నింగ్ డిజైర్తో చివరికి ఇంగ్లాండ్కి 2 సార్లు ప్రధానమంత్రి అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ని విజయపదం వైపు నడపడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. చర్చిల్ చెప్పిన గ్రేట్ కొటేషన్లో ఒక అద్భుతమైన కొటేషన్ ఏమిటి అంటే, ఆశావాది ప్రతి అవకాశంలోనూ విజయాన్ని చూస్తాడు, నిరాశావాది ప్రతి అవకాశంలోనూ అవరోధాన్ని చూస్తాడు. చర్చిల్ చెప్పిన మరో గ్రేట్ కొటేషన్ ఇదేనండి, మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించినదేమీ కాదు. దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కావు. మన లక్ష్యం, మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంతకాలం మనకు గెలుపు తథ్యం.